మమ జీవన హేతునా కండే వజ్రామి సుమగే ఏంటి చేతులు పూలు ఇట్టారు? అవి పూలు కాదు, పూల బంతి. దాంతో ఇద్దరు ఆడుకోవాలి. మరి బ్యాట్ ఎక్కడ? అజారుద్దరు ఫోన్ చేశాం, అది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ దొరికావయ్యా? ఇదేమన్నా క్రికెట్ మ్యాచా? బ్యాట్లు వికెట్లు ఉంటానికి. ఆ బంతిని వయ్యారంగా తీసుకుని నువ్వు ఈ అమ్మాయి మీదకి వేయాలి, ఈ అమ్మాయి నీ మీద వేస్తుంది. విసురు. అది నాన్న, వాళ్ళు బంతి దాకా వచ్చారు అంటే దాని మెడలో వాడు తాళి కట్టేశాడు. ఇప్పుడు ఎలా? అమ్మవారి మెళ్ళో పూజారి కూడా తాడి కడతాడు. అంత మాత్రాన వాడు మొగుడైపోతాడా? చూడుకోమయ్యా, ఆడేనా నీ కొడుకు? అవునయ్యా, ఆడే మా కొడుకు. అయితే ఉండండి, చెప్తా. బావగారు, మీ అల్లుడి గారి కోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి. ఎవరు మీరు? ఆ మంచం మీద కూకున్నాడే ఆడమ్మ బాబులం బాబు. ఏమిటి మీరంటున్నది? మీరు చంద్రన్ తల్లిదండ్రులా? అవునండి అయ్యా, నాన్న కట్టాలు పడి అని చదివించి పెద్దోని చేస్తే మాతో ఒక మాట అన్నా చెప్పకుండా ఏడుకొచ్చి పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా బావగారు మీకు? చంద్రం మన కులం వాడు కాదు, కళ్ళు తీసుకునే కొండయ్య కొడుకు. ఏమంటే శాస్త్రి గారు, ఈ లడ్డా బల్లి గుడ్డ దీనికన్నా మా దొడ్లో కలిసిన ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి. ఇలాంటి లడ్డు పెట్టి మమ్మల్ని అవమానిస్తారా? ఏమిటా సౌండ్? ఎవరి చెంపో పగిలినట్టుంది. చెంపపల్లి శబ్దం కాదది, అవుట్ పేలిన సౌండ్. పెళ్లి వారిలే కదా, అవుట్లు అయితే వరుసగా పేరాలి కదా. సింగిల్ అవుట్లు పేలుస్తున్నారేమో. ఈయన పెద్ద మనిషి అనుకున్నావు, లడ్డు అన్నదంటేనే అంత దెబ్బ కొట్టేటే. కొడతాడు కొడతాడు, కట్టింతాడు తెంపించేసి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఎంతకి తమరెవరు బాబు? నేనెవరన్నా? పెళ్లి కొడుకు తండ్రిని. నువ్వు నా పెళ్ళానికి మొగుడివా? విన్నావా? ఇంకో బాంబు పేలింది. అలాగే చూస్తుండు, మళ్ళీ ఒక బాంబు పేలుతుంది. ఎవరా నువ్వు? నన్ను కొట్టావు? లేకపోతే నా కొడుకును బాబునంటావా? చెప్పానా మళ్ళీ పేలుతుందని? పేలింది. చెంప పగిలిందా? దవడం ఆచిందా? దిమ్మ తిరిగిందా? జోల తిరిగిందా? రేయ్, లే, నీకే చెప్పేది లే. చెప్పు, నువ్వు బ్రాహ్మణుడేనా? చెప్పరా, నువ్వు బ్రాహ్మణుడివా? కులం దాచి నా కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య కాదు, ఇది తాళి కాదు, నా కూతురు జీవితానికి సజీవ సమాధి. నువ్వు చేసుకున్నది శాస్త్రీయ వివాహం కాదు, శవ కళ్యాణం. నువ్వు నర్మై. ఈ అబ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో వేసుకుని పరమ పవిత్రమైన గాయత్రిని అపవిత్రం చేశాడు. దండాలండి అయ్యా. మీరా ఇంకా ఏం మంట కలుపుదామని వచ్చారు ఇక్కడికి? మమ్మల్ని క్షమించండి బాబు. 10 మందిలోనూ నా పరువు తీసి అగ్రహారం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసిన మిమ్మల్ని క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఆ దేవుడేగా బాబు వాళ్ళిద్దరు కలిగి రాసి పెట్టింది. దేవుడు కాదు రాసింది, రాక్షసుడు లాంటి నీ కొడుకు. రాసింది ఎవరైనా కానివ్వండి, తలరాతలు మారవు కదండి. ఏదో కాలం కర్మం కలిసి రాక జరగకూడదు జరిగిపోయింది. మా ఊరు చేసిన తప్పే, అది కులం ముందుగానే చెప్పు ఉండాల్సింది. తమరు శాస్త్రాలు ఎన్నో చదువుకున్నోళ్ళు తితిమంతులు, మీకు చెప్పేటంతటోని కాదు కానివ్వండి. ఒక్క మాట ఉండే, ఏమిటి? ఆడపిల్ల మెల్లో ఓ పాలు తాలి పడితే ఏ కులపోడైనా ఎలాంటోడైనా ఆ పిల్లకి ఆడే దేవుడవుతాడు అని మీ బొట్టి పెద్దోళ్ళే చెప్పారు. ఆ పసుపు తాడికి అంత గొప్పతనం ఉందంటారు. అంచేత ఏదైనా పాపరిహారం చేసి వాళ్ళిద్దరినీ కలిపితే. నోర్మోయ్, కళ్ళు తీసే తాటి చెట్టు ఊరు బయట ఉంటుంది, తులసి మొక్క ఇంట్లో ఉంటుంది, అది గుర్తుంచుకో. తక్కువ కొలపోడని తాలిగట్టిన మొగుడు నుంచి పెళ్ళాన్ని ఎడదెత్తారా బాబు? అలా చేస్తే మీ పిల్ల మాత్రం మొగుడిని వదులుకుని సుఖపడగలదంటారా? అయ్యా, నా కొడుక్కి పెళ్ళాం కదా అని అమ్మాయి గారిని తక్కువ చేసి చూడం, అమ్మోరిని చూసుకున్నట్టు చూసుకుంటాం. అంటే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించమంటారా? నా బొందెలో ప్రాణం ఉండగా జరిగే పని కాదది. మీకంత కట్టంగా ఉంటే
మా కొడుకుని మీ ఇంటికి ఎల్లరికి పల్లుడిగా పంపిస్తాం. అప్పటికి మతం అడ్డొస్తే మీ బ్యామర్లోనే ఏమన్నా అని దత్త తీసుకోమనండి. అవునండి అయ్యా, ఆడు మాకు కొడుగ్గా ఉండపోయినా పర్లేదండి. మీ అల్లుడయ్యి వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అంతే చాలు. తామరు ఎక్కడన్నా కనిపిస్తే బావగారు అని మాత్రం పిలవం, అయ్యగారని పిలుచుకుంటాం. ఆహా, అక్కడికి మీరేదో త్యాగమూర్తులైనట్టు ఆయన గారు పాషాణులైనట్టు మేము మాట్లాడుకుంటుంటే కళ్ళు కొనలో ఏగలాగా మధ్యలో మీరెవరండి? నీతో నాకు మాట్లాడేమిటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదుండే. రేయ్, మర్యాదగా వెళతారా మెడబెట్టి గెంటమంటారా? ఏంటి నువ్వు గెంటేది సోడా బండి? ఏం కూసావరా? తప్పు చేసింది నేను, తాళి కట్టింది నేను. మీ కోపం ఉంటే నన్ను తిట్టండి, నన్ను కొట్టండి. నా తల్లిదండ్రుల్ని ఒక్క మాటన్నా, వాళ్ళ మీద చెయ్యి పడినా ఏం చేస్తావరా? ఆ నోరు పగిలిపోద్ది, ఆ చెయ్యి విరిగిపోద్ది. అబ్బిగా వాళ్ళు ఆవేశపడ్డారని నువ్వు ఆవేశపడక. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడ? కోడల పిల్లని చూసిపోదామని. అల్లుడిని చూడాలని వాడకలేనప్పుడు కోడల్ని చూడాలని మీకెందుకు ఉండాలి? ఎవర్రా అల్లుడు? ఎవరికి రా అల్లుడు? ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను. ఏనాయ్! గీత కత్తితో తాడి చెట్లు ఈత చెట్లు సీల్చేవాళ్ళం. మీతో నాలుగు సీరించుకోవడానికి గోళ్ళు పీకించుకోవడానికి రాలేదు ఇక్కడికి. రేయ్, ఎంతకాలం వాళ్ళు చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు అని మర్యాద ఇచ్చా. వీళ్ళకి ఎట్ట చెప్తే లాభం లేదురా. నిజంగా నీకు సిగ్గు నెత్తురు సిగ్గు లంచ ఉంటే, నువ్వు మగాడుగా అయితే, నువ్వు నాకే కలుగుతుంటే లోపలికి వెళ్ళి నీ పిల్లని తీసుకురా. ఎలా? భవాని, నేను కట్టిన తాళి మీద నీ గౌరవం ఉంటే, నేను నీకు మొగుణ్ణి అనుకుంటే, నాతో కాపురం చేయాలని నీకుంటే నాతో రా. భవాని, పెళ్ళైన ఆడదాన్ని శాసించే అధికారం భర్తకు తప్ప తండ్రికి లేదు. భర్తగా ఆజ్ఞాపిస్తున్నాం, బయటకు రా. ఆ అడుగు ముందుకు పడిందో నీ తల్లి విధవ అవుతుంది. నీ తండ్రి మీద గౌరవం ఉంటే, నీ తండ్రి ప్రాణాలతో ఉండాలనుకుంటే లోపలికి చస్తానని భయపెట్టి కూతురు నాపడం గొప్ప కాదు. భర్తే సర్వస్వం చెప్పాల్సిన మీరు తండ్రే సర్వస్వం చెప్తున్నారు. నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మీరు ఆ దానాన్ని తిరిగి తీసుకుంటున్నారు. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే మీ కూతుర్ని తీసుకెళ్లగలను. కులం పేరుతో నా భార్యను బంధించారని కోర్టుకెళ్లి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించి చట్టం ద్వారా నా భార్యని నేను తీసుకెళ్లగలను. కానీ ఆ పని చేయను. ఎందుకో తెలుసా? మూర్ఖత్వంతో, మూఢాచారంతో, కులం గోత్రం మనుషుల్ని విడదీసి చూసే మీ అహంకారాన్ని అణిచి మనుషులంతా ఒక్కటే, కులమతాలు ఉండకూడదని మీరు తెలుసుకునేలా చేస్తారు. మీ యంత్రం మీరే వచ్చి నా కూతుర్ని ఎరుకోవాలడు అనే వరకు మీ గడప దక్కను, మీ కూతుర్ని తాకను. అలా అని ప్రమాణం చెయ్యి. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.